నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. ఈ ప్రసారంలో బీకాం విద్యార్థుల కోసం ప్రణాళికీకరణ అనే పాఠం ప్రసారమవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈనాటి చర్చ కోసం తీసుకున్న పాఠ్యాంశం ప్రణాళికీకరణ. ప్రణాళికీకరణను ఇంగ్లీషులో ప్లానింగ్ అంటాం. ఈ పాఠం బీకాం 2వ సంవత్సరం మరియు బీకాం 3వ సంవత్సరం విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ప్రతి మానవుడు తనకంటూ కొన్ని ఆశయాలను ఏర్పరచుకుంటాడు. ఈ ఆశయాల సాధనలో ఎన్నో సాధక బాధకాలను ఎదుర్కొంటూ ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ ఆశయాలను ఏర్పరచుకునే ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి ఆలోచన సరళిని ప్రణాళికీకరణ అంటాం. మనం నిద్ర లేచింది మొదలు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులను ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరిని ఉద్దేశించి చేయాలి అనే అంశాలను ముందుగానే నిర్ణయించుకోవడాన్ని ప్లానింగ్ అంటాం. అంటే మనం అనుకున్న పనిని అనుకున్న విధంగా అనుకున్న సమయంలో చేయడానికి ప్రణాళికీకరణ అవసరం వేరే చెప్పనక్కర్లేదు. మన జీవితంలో మనకు ప్రణాళికీకరణ ఏ విధంగా అవసరమో వ్యాపారంలో కూడా అంతే అవసరం. వ్యాపారానికి కూడా కొన్ని ధ్యేయాలు ఉంటాయి. ఈ ధ్యేయాలను సాధించడానికి వ్యాపారం కూడా కొన్ని ప్రణాళికలను చేసుకుంటూ ఉంటుంది. వ్యాపారాన్ని నడిపించడానికి ముఖ్యంగా నిర్వాహకులు, ఈ నిర్వాహకులు ఎన్నో కార్యక్రమాలను చేయాల్సి ఉంటుంది. వీటినే నిర్వహణ విధులు అంటాం. ఈ నిర్వహణ విధులలో ముఖ్యమైనది మొదటిది ప్లానింగ్. ఈ ప్రణాళికీకరణ అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించడానికి మనతో పాటు ఇద్దరు విషయ నిపుణులు ఉన్నారు. వారు ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు, డాక్టర్ సుధాకర్ గారు. వీరిద్దరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. వ్యాపారంలో ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ప్రణాళికీకరణ అంటే ఏంటో ప్రొఫెసర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ప్రొఫెసర్ రావు గారు. మిత్రులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రణాళికీకరణ అవసరం అనేది ఒక వ్యక్తికే కాకుండా ఒక సంస్థకు కూడా ఉన్నది. ఏదైనా ఒక పనిని గురించి ముందుగా నిర్ణయించడాన్ని ప్రణాళికీకరణ అంటాం. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలని కనుగొనటం, ఈ ప్రత్యామ్నాయాలకు సంబంధించి బలహీనతలు, శక్తి సామర్థ్యాలను గురించి తెలుసుకోవటం, అందులో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవటం అనే ఈ విషయాలన్నీ కూడా ప్రణాళికీకరణలో అంతర్భాగాలుగా ఇమిడి ఉన్నాయి. ఈ ప్రణాళికీకరణని ఒక సంస్థకి అన్వయించినప్పుడు నిర్ణయాక ప్రక్రియలోని ధ్యేయాలను నిర్ణయించటం, ఆ సంస్థ ధ్యేయాలకు సంబంధించి వివిధ విభాగాలకి ధ్యేయాలను నిర్ణయించటం, ఈ ధ్యేయాలను నిర్ణయించిన తర్వాత ఆ ధ్యేయాల సాధన కోసం పరిష్కార మార్గాలని అన్వేషించటం, ఆ అన్వేషణలో సరైన మార్గాన్ని ఎంచుకోవటం, అట్లా ఎంచుకున్న తర్వాత ఆ పనిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనే విషయాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవటమే ప్రణాళికీకరణ అంటాం. ప్రణాళికీకరణ అంటే ఏంటో ప్రొఫెసర్ రావు గారు చక్కగా వివరించారు. ఈ ప్రణాళికీకరణ యొక్క ప్రాముఖ్యత వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందో డాక్టర్ సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ సుధాకర్ గారు. ఈ ప్రణాళికీకరణ అనే ఒక ప్రక్రియ కేవలం భవిష్యత్తులోకి తొంగి చూసే భాగంగా ప్రతి వ్యాపార సంస్థలోనూ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రణాళికీకరణ అనే ప్రక్రియ అవసరం కేవలం ఈ భవిష్యత్తులో జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉందే తప్ప భవిష్యత్తులో జరిగే మార్పులు మనకు ముందుగానే ఖచ్చితంగా తెలిసినట్టయితే ప్రణాళికీకరణ అవసరం ఉండదు. మార్పు అనేది వ్యాపార సంస్థకి
ఒక సహజంగా జరిగే ప్రక్రియలో ఒక భాగం. మార్పు అంటూ లేనప్పుడు వ్యాపార సంస్థలు ప్రణాళికీకరణ గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు. నిజానికి అది అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి వ్యక్తి భవిష్యత్తులోకి తొంగి చూసే ప్రయత్నంలో ప్రణాళికలు ఏర్పరచుకుంటాం. ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు ప్రణాళిక అనేది కేవలం మనము కార్యసాధన కోసం చేసుకునే ఏర్పాట్లు మాత్రమే ప్రణాళికలు అనబడతాయి. అవి వనరులకు సంబంధించి కావచ్చు, ఇంకేదానికనేది సంబంధించింది ఉండొచ్చు. ఈ వనరులు అన్నీ ఒక సమకూర్చుకొని వనరులు డివైడ్ చేసి వనరులు డిస్ట్రిబ్యూట్ చేసి చివరికి గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగం మాత్రమే ప్రణాళికలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ ప్రణాళికలు కొన్నిసార్లు మనకు అంతర్గత కారకాల గురించి, ఒకసారి బహిర్గత కారకాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా మటుకి ఈ వ్యాపార సంస్థ నిర్వాహకులకి బహిర్గతమైన కారకాల మీద ఏమాత్రమైన కంట్రోల్ అంటే నియంత్రణ అంటూ ఉండదు. ఉదాహరణకి వినియోగదారుల అభిరుచుల్లో వచ్చే మార్పులు కానీ, ప్రభుత్వ విధానంలో వచ్చే మార్పులు కానీ, లేదా ఇంకా మెటీరియల్ రిసోర్సెస్ మీద ఎక్కడైతే దొరుకుతాయో ఆ వనరులు చేకూరకపోవడం కానీ, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే ఈ అన్ని విషయాల మీద వ్యాపార నిర్వాహకులకి ఏమాత్రమైన నియంత్రణ లేదు కనుక ఆ నియంత్రణ లేని దాన్ని కేవలం మన అదుపులో తెచ్చుకునే ప్రయత్నం మాత్రమే ప్రణాళిక. అది ఎట్లా చేస్తామనే ప్రశ్నకు వచ్చినప్పుడు మనం ఏర్పరచుకునే విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ ప్రణాళికీకరణ వల్ల వ్యాపార సంస్థకు జరిగే లాభాలు చాలా ఉన్నప్పటికీ మచ్చుకు కొన్ని చెప్పుకున్నట్లయితే, ఒకటి, వ్యాపార నిర్వాహకులకే కాకుండా వ్యాపార సంస్థలకు కూడా ఈ ప్రణాళికలు అనేవి ఖచ్చితమైన ఒక దిశను ఏర్పరచుతాయి. అంటే ఇది మనం చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన ఫోకస్ వచ్చేటట్టుగా ఉపయోగపడే సాధనాన్నే ప్రణాళిక అంటాం మనం. రెండో దానికి వచ్చినట్టయితే వ్యాపార సంస్థలకి, వ్యాపార సంస్థలోని సభ్యులకి, వ్యాపార సంస్థలో ఇమిడి ఉన్న విభాగాలకి అన్నిటికీ ఒక కార్యనిబద్ధత ఏర్పడుతుంది. కార్యనిబద్ధత అంటే ఈ వ్యాపార సంస్థలు తాము ఏర్పరచుకున్న ధ్యేయాల నుంచి కానీ లక్ష్యాల నుంచి కానీ దూరం వెళ్లకుండా ప్రయత్నం చేస్తాయి. అంటే ప్రణాళికీకరణ అనేది వ్యాపార సంస్థల్లో మనం ప్రస్తుతానికి ఎక్కడున్నాము, మనం ఎక్కడ చేరుకోవాలనుకున్నాం, ఆ రెండింటి మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి అనే దాని మీద ఆధారపడి మన ప్రణాళికలు తయారు చేసుకుంటాం. మూడవది, ప్రణాళికీకరణ చేసేటప్పుడు మనం ఇంకొక చాలా ముఖ్యమైన విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, అది ప్రణాళికలు ప్రతి ఒక్కటి కూడా ఒక నియంత్రణకి దోహదపడే కారకాల్లాగా ఉండాలని తప్ప వేరే రకంగా ఉంటే నియంత్రణ అనేది రైట్ కాదు. ఇంకో దానికి వచ్చినట్టయితే ఈ రకరకాల విభాగాలు మనం ఒక ఆర్గనైజేషన్లో వ్యవస్థలో ఏర్పరచుకున్నప్పుడు ఈ రకరకాల విభాగాలు అనేవి వివిధ రకాలైన ధ్యేయాల కోసం పాటుపడుతుంటాయి. ఈ ధ్యేయాల మధ్య సమన్వయం తీసుకురావడానికి ప్రణాళికలు ఉన్నప్పుడు మాత్రం వీలవుతుంది. ఎందుకంటే ప్రతి విభాగానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్టివ్స్ అన్ని ఒక సింక్రనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సింక్రనైజేషన్ అనేది ప్లానింగ్ ఉంటేనే వీలవుతుంది. ఈ ప్లానింగ్ అనేది ధ్యేయాలను మనకు ఏర్పరుస్తుంది కనుక ఈ ధ్యేయాలు ఎంతవరకు చేరుకోగలిగాము, చేరకపోతే కారణాలు ఏంటి, ఈ ప్లానింగ్ ఏమైనా తప్పుందా, లేకుంటే మనం చేసే దాని మీద ఏమైనా తప్పుందా అని కేవలం తర్కించుకొని మనకు సమాధానం సంపాదించే ప్రయత్నమే ప్లానింగ్. అయితే వ్యాపారంలో ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ప్రణాళికలను ఏ విధంగా వాటిని తయారు చేస్తారు? అంటే ఈ ప్రణాళికను తయారు చేయడంలో ఇమిడి ఉన్నటువంటి వివిధ దశలు ఏంటివో ప్రొఫెసర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇటువంటి ప్రణాళికీకరణలో కొన్ని దశలు అనేవి ఉన్నాయి. మొట్టమొదటి దశను కనుక తీసుకున్నట్లయితే అవకాశాలని తెలుసుకోవటం. అంటే మనకు ఒక సమస్య అనేది ఏర్పడినప్పుడు ఆ సమస్య యొక్క మూలాధారాన్ని తెలుసుకొని ఆ సమస్యను అధిగమించి అవకాశాలని చేజారుకోకుండా ప్రణాళికీకరణ ద్వారా మనం ప్రయోజనాన్ని పొందటాన్ని మొట్టమొదటి దశగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మొట్టమొదటి దశకు కావలసిన సమాచారాన్ని మనం సేకరించాల్సి ఉంటుంది. అట్లా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. అంటే ముఖ్యంగా కొత్త ప్రణాళిక అవసరమా, ఉన్న ప్రణాళికను ఉపయోగించి మనం ఫలితాలను సాధించవచ్చా, అంటే ఉన్న ప్రణాళికని కొన్ని మార్పులు చేర్పులు చేసి మనం ఈ ప్రణాళికల్నే ఉపయోగించుకోవచ్చా, ఈ ప్రణాళిక వల్ల లాభం ఏమిటి అనే విషయాల్ని మనం విశ్లేషించి దాన్ని ఆధారంగా మనం ప్రణాళికని ఉపయోగించుకోవచ్చు. రెండో దశకు వచ్చినట్లయితే
వ్యయాల్ని నిర్ణయించడం, అంటే ఈ ప్లానింగ్కి కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఈ వ్యయాలని నిర్ణయించటం వల్ల ఆ వ్యయాల సాధనకు కావలసిన సరంజామాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం. ఈ వ్యయాలు అనేవి విశదంగా పేర్కోవాలి. ప్రతి ఒక్కరి యొక్క పాత్ర ఏమిటి అనేది నిశితంగా పరిశీలించి నిర్ణయించాలి. ఇది రెండో దశ. మూడో దశకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయాలని అన్వేషించటం. మనం కొన్ని ధ్యేయాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ ధ్యేయాల్ని సాధించటం కోసం వివిధ రకాలైన ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించాలి. అందులో ఒక్కొక్క మార్గానికి సంబంధించి బలహీనతల్ని, శక్తి సామర్థ్యాలని అంచనా వేసుకుని ఏ మార్గం అయితే మనకి ఈ ఆశయ సాధన కోసం ఉపయోగపడుతుందో దాన్ని ఎన్నుకోవటం. దీన్ని మూడో దశ అంటున్నాం. తరువాత ఈ ఆవిర్భావ ప్రణాళికల్ని రూపొందించుకోవటం అనేది నెక్స్ట్ దశగా చెప్పుకోవచ్చు. ఈ ఆవిర్భావ ప్రణాళికలు అంటే మనం ప్రణాళికీకరణ దశల్లో ఉన్నప్పుడు ప్రాథమిక ప్రణాళికలకి అనుబంధంగా ఉద్భవించే ప్రణాళికల్ని ఆవిర్భావ ప్రణాళికలు అంటాం. అంటే ఇప్పుడు ఒక సంస్థకు సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికలను తయారు చేస్తున్నాం. అట్లా ఉత్పత్తికి సంబంధించిన మార్కెటింగ్ ప్రణాళికని ఆవిర్భావ ప్రణాళిక అంటాం. దాన్ని డెరివేటివ్ ప్లాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రణాళికీకరణ సాధించడానికి కావాల్సిన వివిధ దశలు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రణాళికీకరణ ఒక దశతో సాధించేది కాదు, వివిధ దశల ద్వారా ప్రణాళికీకరణని మనం సాధిస్తాము. వ్యాపార సంస్థలలో ప్రణాళికలను ఏ విధంగా చేస్తారు, ఈ ప్రక్రియలో ఉన్నటువంటి వివిధ దశలు ఏంటివో ప్రొఫెసర్ రావు గారు చక్కగా వివరించారు. అయితే వ్యాపార కార్యకలాపాలన్నింటికీ ఒకే విధమైనటువంటి ప్రణాళికలు ఉంటాయా? ప్రతి సమస్యకు ఒకే మాదిరి ప్రణాళిక పనిచేస్తుందా, లేదా వేరే వేరే విధంగా ఉండాలా అనే విషయాన్ని సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు, ప్రణాళికీకరణ అనేది క్రోసిన్ ట్యాబ్లెట్ కాదు. అన్ని సమస్యలకి ఒకే క్రోసిన్ ట్యాబ్లెట్ మనం వేసుకునే అలవాటు మనకుంది. నిజానికి మన అవసరాన్ని బట్టి, పనిని బట్టి, కాలాన్ని బట్టి, విధిని బట్టి, మనం చేసే ఉపయోగాన్ని బట్టి వివిధ రకాలైన ప్లానింగ్స్ ఉంటాయి. ఉదాహరణకి మీరు కాలాన్ని బట్టి ఆలోచించినట్టయితే స్వల్పకాలిక ప్లాన్లు, ఇవే షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటాం మనం. మీడియం టర్మ్ ప్లాన్స్, ఇంటర్మీడియట్ ప్లాన్స్ అంటాం దీన్ని. అది మధ్యకాలిక ప్లాన్లు, ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు. అదే విధంగా విధిని బట్టి చూసినట్టయితే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, అది ఉత్పత్తి కావచ్చు, లేకుంటే ఇంకొక ఫైనాన్స్ కావచ్చు, విత్తం కావచ్చు, లేకుంటే పర్సనల్ ఫంక్షన్ కావచ్చు, లేదా మార్కెటింగ్ విభాగం కావచ్చు. ఈ విధిని బట్టి ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో, ప్రతి ఉత్పత్తి సంబంధమైన సంస్థలో ఈ 4 రకాల విధులు ఖచ్చితంగా ఉండి ఉంటాయి కనుక ఒక్కొక్క విధికి ఒక్కొక్క ప్రణాళిక అంటూ సెపరేట్గా మనం తయారు చేసుకుంటాం. ఇక మనం ఉపయోగం కోసం వచ్చినట్టయితే, అంటే ఏలాగా ఉపయోగిస్తున్నాం మనం, అన్ని ప్లాన్లు అన్ని రకాల ఉపయోగాలకి వీలు కావు. కొన్ని ఏమన్నా ఏకోపయోగ ప్రణాళికలు అంటాం, అదే సింగిల్ యూజ్ ప్లాన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒకే ఒక్కసారి, అంటే నాన్ రిపిటేటివ్, అది సేమ్ ప్లాను సంవత్సరం పొడుగున కానీ 2 సంవత్సరాల పొడుగున కానీ ఉండదు. ఆ అవసరం వచ్చినప్పుడు మాత్రం అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మనం వాడుకుంటాం, మర్చిపోతాం దాని గురించి. ఉదాహరణకి బడ్జెట్ అనేది ఒక సంవత్సరం కోసం లేకుంటే ఒక పని కోసం ఏర్పరిచే బడ్జెట్ని ఆ పని అయిపోగానే మళ్ళీ మారుతుంది. అది మన ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనం భవిష్యత్తు గురించి చేసుకునే ప్రమేయాలు మారినప్పుడల్లా ఈ ప్లాన్ మారాల్సిన అవసరం ఉంది. ఇక మనం స్టాండింగ్ ప్లాన్స్ అంటాం దీన్ని, స్థిర ప్రణాళికలు. స్టాండింగ్ ప్లాన్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా మనకు పనిచేస్తాయి. ఈ ప్రణాళిక అనేది ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ యొక్క ప్రవర్తనని ఒక రకమైన కండిషన్ చేసే టూల్గా మాత్రమే పనిచేస్తుంది. అది మీరు స్టాండింగ్ ప్లాన్స్ దగ్గరికి వచ్చినట్టయితే, ఒకటి మీకు పద్ధతులు కావచ్చు, దాన్ని ప్రొసీజర్స్ అంటాం మనం, లేదా పాలసీస్ కావచ్చు, లేదా కొన్ని రూల్స్ కావచ్చు, కొన్ని రెగ్యులేషన్ కావచ్చు, కొన్ని నియమాలు ఉంటాయి మనకి. 9 గంటల నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా రావాలంటే అదొక నియమం, అదొక రూల్, అదొక ప్లాన్. మీరు ఇన్ని సెలవులు మాత్రమే వాడుకోవాలంటే ఇన్ని సెలవులు, అదొక రూల్ అంతే.
కనుక ఈ ఈ ప్లానింగ్ అనేది ప్లానింగ్లో రకాలనేవి మనం ఏ దృక్పథంతో మనం ఈ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ క్విక్ ఫిక్స్ సొల్యూషన్. వ్యాపారంలో వివిధ రకాల ప్రణాళికలను మాట్లాడుకున్నప్పుడు ఇంకా 2 భావనలు మనకు తటస్థపడుతుంటాయి. అవి వ్యూహాత్మక ప్రణాళికలు, ఆపరేటింగ్ ప్రణాళికలు. వీటి గురించి వివరించండి ప్రొఫెసర్ రావు గారు. స్ట్రాటజిక్ ప్లాన్స్, ఆపరేటింగ్ ప్లాన్స్. డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు, వివిధ రకాలైన ప్రణాళికలను గురించి చెప్పారు. అందులో కాలాన్ని బట్టి నిర్ణయించే ప్రణాళికలని, విధుల ఆధారంగా నిర్ణయించే ప్రణాళికలని చెప్పారు. అవి కాకుండా మీరు అన్నట్టు వ్యూహాత్మక ప్రణాళికలు, ఆపరేటింగ్ ప్రణాళికలు అని మరి 2 రకాలైన ప్రణాళికలు ఉన్నాయన్నమాట. వ్యూహాత్మక ప్రణాళికలు కనుక తీసుకున్నట్లయితే అవి ఒక సంస్థ యొక్క ధ్యేయాలని సాధించడానికి సంబంధించిన వ్యవస్థీకరించబడిన దీర్ఘకాలిక ప్రణాళికలను వ్యూహాత్మక ప్రణాళికలు అంటున్నాం. దీన్నే స్ట్రాటజిక్ ప్లాన్స్ అంటున్నాం. ఒక సంస్థకి, ఉత్పత్తి సంస్థకి వచ్చే 5 సంవత్సరాల్లో ఎంత ఉత్పత్తిని సాధించాలి అనే దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసింది అనుకున్నాం. దాన్నే వ్యూహాత్మక ప్రణాళిక అంటాం అన్నమాట. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే అది ఆపరేటింగ్ ప్రణాళిక. ఉన్న సామర్థ్యాలను ఉపయోగించుకొని ఉన్న సమస్యల్ని విజయవంతంగా ఏ విధంగా అధిగమించటాము అనే అందుకోసం రూపొందించిన ప్రణాళికల్ని ఆపరేటింగ్ ప్రణాళికలు అంటున్నాం. అంటే ఒక సంస్థలో ఈ సిబ్బందికి సంబంధించిన ఒక స్ట్రైక్ అనేది వచ్చింది. ఇటువంటి సిబ్బంది స్ట్రైక్ని ఏ విధంగా మనం స్ట్రైక్ వల్ల వచ్చిన ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించవచ్చు ఇమీడియట్గా అట్లా అధిగమించడానికి రూపొందించే ప్రణాళికనే ఆపరేటింగ్ ప్రణాళిక అంటాం. ఇవి వ్యూహాత్మిక, తర్వాత ఆపరేటింగ్ ప్రణాళికలు. ఈ రెండింటి మధ్యన ఇంకేమైనా తేడాలు ఉంటాయో చెప్తారా? ఈ రెండింటికి మధ్య కూడా తేడాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ముఖ్యంగా అవి 3 అంశాల ఆధారంగా ఈ 2 ప్రణాళికల మధ్య వ్యత్యాసాలని మనం తెలుసుకోవచ్చు. ఒకటి దృష్టి. ముఖ్యంగా దృష్టి కనుక తీసుకున్నట్లయితే ఈ ఆపరేటింగ్ ప్రణాళికలో దృష్టి ముఖ్యంగా ప్రస్తుత నిర్వహణ సమస్యల మీద ఉంటుంది. అంటే ఫోకస్ అనేది ప్రస్తుత నిర్వహణ సమస్యల మీద ఉంటుంది. అదే మీరు వ్యూహాత్మక ప్రణాళికలు కనుక తీసుకున్నట్లయితే అది దీర్ఘకాలిక మనుగడ, వాటి అభివృద్ధి విషయాల మీద ఫోకస్ అనేది ఉంటుంది. లక్ష్యం కనుక తీసుకున్నట్లయితే లక్ష్యం ఆధారంగా ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రణాళికలో స్వల్పకాలిక లాభాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికలు అనేవి రూపొందించడం జరుగుతుంది. అట్లాగే మీరు వ్యూహాత్మక ప్రణాళికలు కనుక తీసుకున్నట్లయితే వాటి లక్ష్యం దీర్ఘకాలిక లాభాలు. ఇంకా మూడో విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే అవి ఆంక్షలనండి లేకపోతే పరిమితులనండి ఏమన్నానండి, వీటికి సంబంధించిన పరిమితులు అనేవి ఆపరేటింగ్ ప్రణాళికలో కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న వనరుల వాతావరణం ఏ సంస్థ యొక్క విజయమైనప్పటికీ కూడా ఆ సంస్థలో ఉండే వనరులు వాటి ఉపయోగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు తర్వాత మీరు ఈ వ్యూహాత్మక ప్రణాళికలను కనుక తీసుకున్నట్లయితే అవి భవిష్యత్తు వనరుల వాతావరణం. ఈరోజు వాతావరణం ఏమో ఆపరేటింగ్ ప్రణాళికలో ముఖ్యంగా తీసుకుంటాం. అట్లాగే దీర్ఘకాలంలో ఆలోచించినప్పుడు ఈ వనరులు దీర్ఘకాలంలో ఎట్లా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే విషయాలని ఈ ప్రణాళికలు అనేవి రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇటు ఆపరేటింగ్ ప్రణాళికకి అటు వ్యూహాత్మక ప్రణాళికకి మధ్య వ్యత్యాసాలని ఏర్పరచుకోవచ్చు. ఇంతవరకు ప్రణాళికల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని, వ్యాపారంలో ఆ ప్రణాళికను ఏ విధంగా ఏర్పరుస్తాము, ఆ ప్రణాళికలు ఉన్నటువంటి
రకాలు ఏమిటి అనే విషయాల గురించి విపులంగా చర్చించాం. ఈ ప్రణాళికల ద్వారా వ్యాపారం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని అనుకున్న విధంగా చేయడం వీలవుతుందని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఈ ప్రణాళికలకు ఏమైనా పరిమితులు అంటూ ఉన్నాయా, లేదా మనం ప్రణాళికరించబడినటువంటి పనిని ఖచ్చితంగా చేస్తామన్నటువంటి నమ్మకం ఏమైనా ఉంటుందా అనే విషయాన్ని సుధాకర్ గారు వివరిస్తారు. మనం అనుకున్న ప్రతి పని ప్రణాళికలు తయారు చేయగానే ఆటోమేటిక్గా సరిపోతుంది అనుకునేది అనుకుంటాం మామూలుగా. ఒక అపోహ జనాలకు ఉన్నది. మీకు కావచ్చు, నాకు కావచ్చు, వ్యాపారానికి కావచ్చు. ఇప్పుడు ప్రణాళికీకరణ అనే ప్రక్రియ అవసరం కేవలం నిత్యం మార్పు చెందుతూ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకుంటే వ్యాపార సంస్థకు సంబంధించిన పరిస్థితుల మూలంగా అవసరం ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ పరిస్థితులు మార్పు చెందిన ప్రతిసారి ప్రణాళికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ మార్పుల మూలంగా అసలు నిజానికి వ్యాపార సంస్థ అనే దాని మనుగడ కేవలం ఆ వ్యాపార సంస్థ తన కార్యకలాపాలని మార్పు చెందుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా మార్చుకోగలుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది ఆ మార్చుకోగలగడం అనేదే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తుంది. అసలు నిజానికి వాళ్ళు ఏమంటారంటే, మామూలుగా జనం అనుకునేది సక్సెస్ఫుల్ మేనేజర్ డీల్స్ విత్ ఫోర్సీన్ ప్రాబ్లమ్స్, whereas unsuccessful managers struggle with unforeseen problems. Naturally, the difference lies in planning. In fact, మీరు ఇంకా కొంచెం దూరం తీసుకుపోయినట్టయితే అసలు ఫెయిల్యూర్ టు ప్లాన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ప్లానింగ్ ఫర్ ఫెయిల్యూర్. ఇట్స్ సంథింగ్ లైక్ దట్. సో ఈ పరిమితులు అనేవి కేవలం మనం మార్పు చెందుతున్న కాల పరిస్థితులు కావచ్చు, మార్పు చెందుతున్న వినియోగదారుల అభిరుచులు కావచ్చు, మారుతున్న పాలసీస్ కావచ్చు, మన పాలసీస్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, పోటీదారుల పాలసీస్ కావచ్చు, లేకుంటే మామూలుగా పరిస్థితులు. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నారు వైపరీత్యాలు చాలా ఉండొచ్చు. అవి సహజమైన వైపరీత్యాలు కావచ్చు, అసహజమైన కూడా కావచ్చు. బట్ ఈ మార్పుల ప్రభావం మాత్రం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఈ మార్పులు చేరినప్పుడల్లా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఏంటంటే చాలా మట్టుకి మనం ఈ మార్పుల్ని మనకు అనుగుణంగా అన్వయించుకోవడానికి వీలయ్యే పరిస్థితులు చాలాసార్లు ఉండవు. అందుకోసం అది అసలు మారుతున్న ప్రమేయాలే ఒక రకమైన పరిమితి. ఎందుకంటే ఈ సమయానుకూలంగా మనము ఎప్పుడో 10 ఏళ్ల కింద చేసిన ప్లాన్ ఇవాళ మనకు రిజల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడున్న కాలం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న వనరులు వేరు, అప్పుడున్న అభిరుచులు వేరు. ఇవాళ మారే కనుక ఖచ్చితంగా ప్లాన్స్ మారాలి. సో ప్లాన్స్ అవి స్వల్పకాలికమా, లేకుంటే మధ్యకాలికమా, లేకుంటే దీర్ఘకాలికమా అనేది పక్కన పెట్టినట్టయితే మనం ప్రతి ప్లాన్కి ఇది మారుతున్న అభిరుచులు కానివ్వండి, కాల పరిస్థితులు కానీ ఖచ్చితంగా ఒక పరిమితిలాగా పనిచేస్తుంది. రెండవది, చాలాసార్లు చాలామంది సిబ్బందిలో చాలామంది ఏమనుకుంటారంటే ఒక రకమైన అనిశ్చయత ఏర్పడుతుంది. ప్లాన్ అనేసరికి అయ్యో ఏదో కొత్త చేయాలి, నేను రేపు పొద్దున్న చేయగలనా లేదా, చేయకపోతే నా కలీగ్స్ నా గురించి ఏమనుకుంటారు, దాని నా ప్రమోషన్ ఛాన్సెస్ ఏంటి, ఇవన్నీ సిబ్బందిలో వచ్చే ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనం ఈ ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మనకి, రేపు పొద్దున్న చేయకపోతే నాకేమవద్దు. సో దీని మూలంగా ఏంటంటే వీలైనంతవరకు మనం అసలు ఆ మార్పు దగ్గరికి పోకుండా నిర్వాహకులను ఆపేయడం, వీలైతే మనం పోకుండా ఉండడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ సిబ్బందిలో ఉన్న ఒక రకమైన అనిశ్చలత నిజానికి అది కూడా ఒక రకమైన పరిమితిగా పనిచేస్తుంది. ఇంకా మూడో దానికి వచ్చినట్టయితే ఇది కేవలం ఇదే కాకుండా ప్లాన్స్ అనేవి మనం భవిష్యత్తు గురించి చేసే అంచనాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక భవిష్యత్తు మారినప్పుడల్లా ఈ అంచనాలు మారుతాయి, ఖచ్చితంగా ప్లాన్స్ మారాలి. ఇంతకుముందు చేసుకున్న మన ప్రమేయాలు ఇప్పుడు పనిచేయనట్టయితే అదే ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ మీరు అనుకుంటారో అదే పరిమితికి ఏర్పడుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ప్లానింగ్లో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే కొన్ని సెకండ్ లెవెల్ ప్లానింగ్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సపోజ్ ఒక రకమైన ఇది ఫెయిల్ అయినట్టయితే నెక్స్ట్ నాకేంటి. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నారు వివిధ రకమైన ప్రత్యామ్నాయాల గురించి మనం అన్వేషించి దాంట్లో ఉన్నదాన్ని బేరీ చేసుకొని ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని సమస్యను దృష్టిలో పెట్టుకొని అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది చేయలేనప్పుడు ప్లానింగే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక మూడవది ఏంటంటే చాలా మటుకు చాలా ఆర్గనైజేషన్లో చాలా వ్యవస్థల్లో ప్రణాళికలు అనేవి ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే అసలు పై వాళ్ళది అంటే టాప్ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అంటూ చాలా ఉండదు. ఎందుకంటే అది ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సిన అవసరం వచ్చింది కనుక ప్లాన్ తయారు చేస్తారు తప్ప వాళ్ళకి నిజానికి ఇష్టం ఉండి కాదు, లేకుంటే సిబ్బంది పట్ల ప్రేమాభిమానం ఉంది కాదు, లేకుంటే షేర్ హోల్డర్స్ పత్ని ఉండేది కాదు. ఇదొక ఎత్తు.
ఇంకో దానికి వచ్చినట్టయితే అసలు ప్లాన్స్ అనేవి ఫెయిల్ కావడానికి ఖచ్చితంగా ఉంటుంది, లేకుంటే ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్లస్ మీకు ప్రత్యామ్నాయం లేదు, అనేకం ఉన్నాయి కనుకనే మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఒకే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అక్కడ చాయిస్ లేదు. ఎందుకంటే ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియలీ అ చాయిస్ మేకింగ్ యాక్టివిటీ. యూ హ్యావ్ టు పిక్ అవుట్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అమంగ్ ది అవైలబుల్ వన్స్. సో దీని అన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పరిమితులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిమితులు లేకుండా అంటూ ఉంటుంది నిజమైన ఆలోచన కావాల్సింది. వ్యాపార నిర్వహణలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రణాళికల అర్థం ఏమిటి, ఈ ప్రణాళికలను ఏ విధంగా చేయాలి, ఈ ప్రణాళికల ప్రాముఖ్యత ఏమిటి, ఈ ప్రణాళికల్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ఈ ప్రణాళికల యొక్క పరిమితులు ఏమిటి అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈ చర్చలో పాల్గొన్న ఇద్దరు విషయ నిపుణులకు ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారికి, డాక్టర్ సుధాకర్ గారికి నా తరఫున, విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కార్యక్రమాలపై మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి మా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రసారం చేస్తున్న బీకామ్ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం ద్రవ్యం బ్యాంకింగ్ అనే కోర్సు నుండి కేంద్ర బ్యాంకింగ్ అనే పాఠ్యాంశాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశాన్ని విషయానికి వచ్చినట్లయితే, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి అయినప్పటికీ ఆ దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థపై పూర్తిగా ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. ఇక ప్రతి దేశంలోనూ వారి వారి బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక ఉన్నతమైన బ్యాంకు, అదే అపెక్స్ బ్యాంకు ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అది మన దేశానికి వచ్చినట్టయితే ఈ ఉన్నత బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంక్గా వ్యవహరిస్తాం. ఈ ఉన్నత బ్యాంకు వివిధ సేవలను అందిస్తూ ద్రవ్య విధానాన్ని క్రమబద్ధీకరిస్తూ ద్రవ్య విధానంలో మార్పులు చేర్పులు సమాజ ఆర్థిక సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాశ్రేయస్సును సాధించడం కోసం ఖచ్చితమైన మెలకువలు ప్రవేశపెడుతూ దాని ఖచ్చితమైన ప్రభుత్వ విధానానికి ఒక దిశను ఖచ్చితంగా ఏర్పరుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ ఉన్నత బ్యాంకు వివిధ సేవలను అందిస్తూ ఒక ఆర్థిక విధానానికి, ద్రవ్య విధానానికి ఖచ్చితమైన దిశను ఎలా కల్పిస్తుందో, అది ఏ రకంగా తన విధులను నిర్వర్తిస్తుందో, అసలు రిజర్వ్ బ్యాంకు అంటే ఏమిటో, అది చేసే సేవలు ఏమిటో, పరపతి నియంత్రణ ఎలా చేస్తుందో, మిగతా విషయాల్ని మన కోసం ఖచ్చితమైన ఉపయోగార్థం చర్చించడానికి నాతో పాటు ఇద్దరు నిపుణులు ఉన్నారు. వారు ప్రొఫెసర్ కె కోటేశ్వరరావు గారు, వీరు కామర్సు డీన్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే. ఇక ఇంకొకరు జి మల్లారెడ్డి గారు, వీరు కామర్సు డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న కేంద్ర బ్యాంకు అంటే ఏమిటో కోటేశ్వరరావు గారిని అడిగి ఈ చర్చకు నాంది పలుకుదాం. కోటేశ్వరరావు గారు. చర్చా కార్యక్రమంలో చర్చ ప్రారంభించే ముందు డాక్టర్ సుధాకర్ గారు కేంద్ర బ్యాంకు యొక్క ప్రాముఖ్యతను గురించి చక్కగా చెప్పారు. అందులో కేంద్ర బ్యాంక్ అంటే ఏమిటి, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి అనే విషయాలని మనం ఇప్పుడు చర్చకు తీసుకుందాం. కేంద్ర బ్యాంకు అంటే కరెన్సీ, పరపతి, పరిమాణ క్రమాన్ని క్రమబద్ధం చేసే బ్యాంకుని కేంద్ర బ్యాంకు అంటారు. ఇది ప్రతి దేశంలోనూ కూడా ఉంటుంది, ఉండాలి.
అట్లాగే అనేక దేశాల్లో ఈ బ్యాంకులు అనేవి ఉన్నాయి. అవి దేశ శ్రేయస్సు దృష్టిగా పనిచేస్తూ ఉంటాయి. లాభాపేక్ష కాకుండా దేశం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా దేశంలో ఉండే ద్రవ్య విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది. ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన కేంద్ర బ్యాంకు మన దేశంలో కూడా ఉన్నది. అది భారతీయ రిజర్వ్ బ్యాంకు. దాన్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక ప్రొఫెసర్ రావు గారు కేంద్ర బ్యాంక్ అర్థాన్ని వివరించారు. అయితే ఈ బ్యాంకు నిర్వర్తించే విధులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేమిటో ఇప్పుడు మనం మల్లారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు, ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా కేంద్ర బ్యాంకు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే కేంద్ర బ్యాంకు నిర్వహించేటువంటి విధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తేడా ఉన్నప్పటికీ దాదాపు కేంద్ర బ్యాంకులన్నీ ఆయా దేశాలలో దాదాపు ఒకే మాదిరి విధులను నిర్వహిస్తున్నాయి. ఇక కేంద్ర బ్యాంకు నిర్వహించే విధులకు వచ్చినట్లయితే మొట్టమొదటిది ముఖ్యమైనది కరెన్సీ నోట్ల జారీలో గుత్తాధిపత్యం. అంటే ఆ దేశంలోని కరెన్సీ నోట్లను జారీ చేసేటువంటి అధికారం ఒక కేంద్ర బ్యాంకే తప్ప వేరే ఏ ఇతర బ్యాంకు ఉండదన్నమాట. అందుకే కేంద్ర బ్యాంకు కరెన్సీ జారీలో గుత్తాధిపత్యం ఉంది అంటున్నాం. గుత్తాధిపత్యం అంటే మోనోపలి ఉందన్నమాట కేంద్ర బ్యాంక్కి. కేంద్ర బ్యాంకు జారీ చేసేటువంటి కరెన్సీని లీగల్ టెండర్ మనీ అంటాం. దీనినే చట్టబద్ధమైన ద్రవ్యం అంటాం. చట్టబద్ధమైన ద్రవ్యం అంటే దేశంలో ఎవరైనా ఈ ద్రవ్యంలో చెల్లింపు చేసినప్పుడు ఎవరు కూడా దీనిని అంగీకరించకుండా ఉండడానికి వీల్లేదు. అయితే ఆర్థిక వ్యవస్థలో వర్తక వాణిజ్య అవసరాలను అంచనా వేసి తదనుగుణంగా కేంద్ర బ్యాంకు కరెన్సీని జారీ చేస్తుంది. ఇక కరెన్సీ జారీలో కేంద్ర బ్యాంకుకు ఎందుకు గుత్తాధిపత్యం ఉండాలన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు. అవి ఏకరూపత, రెండవది ప్రజా విశ్వాసం, పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఈ రెండు కూడా మంచి ద్రవ్యానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు. కేంద్ర బ్యాంకు ఒకటే ద్రవ్యాన్ని జారీ చేస్తుంది కాబట్టి ఏకరూపత ఖచ్చితంగా ఉంటుంది. ఏకరూపత అంటే యూనిఫామిటీ. మీరు మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసేటువంటి ఒకే విలువైనటువంటి ఏ నోటును తీసుకున్నా కానీ ఉదాహరణకు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, ఏ డినామినేషన్ ఉన్నటువంటి ఎన్ని నోట్లను మీరు తీసుకున్నా కానీ అవన్నీ ఒకే రకంగా ఉంటాయి. కలర్లోనైతేనేమి, సైజులో అయితేనేమి, వాటి ప్రింటింగ్లో అయితేనేమి, ప్రతి కరెన్సీ నోటు మీద కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంతకం కూడా ఉంటుంది. ఇక ప్రజా విశ్వాసానికి వచ్చినట్లయితే ఈ కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వపర బ్యాంకు, ప్రభుత్వం యాజమాన్యంలో ఉండి పనిచేసే బ్యాంకు. ఈ కేంద్ర బ్యాంకు జారీ చేసేటువంటి ద్రవ్యానికి కేంద్ర ప్రభుత్వం అంటే ఆ దేశ ప్రభుత్వం పూచీని అంటే గ్యారంటీని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఆ బ్యాంకు జారీ చేసే కరెన్సీలో విశ్వాసం ఉంటుంది. అంతేకాకుండా ఒకే బ్యాంకు కరెన్సీని జారీ చేసేటప్పుడు ద్రవ్యరాశిలో ఎక్కువ మొత్తం కానీ తక్కువ మొత్తం కానీ ఉండడానికి వీల్లేదు. అంటే ఒకే బ్యాంకు జారీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కేంద్ర బ్యాంకు కరెన్సీని జారీ చేయడంలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. రావు గారు, మల్లారెడ్డి గారు చెప్పారు, కేంద్ర బ్యాంకు జారీ చేసే నోట్ల విషయానికి వచ్చినట్టయితే, కరెన్సీ విషయానికి వచ్చినట్టయితే ఒక స్పష్టమైన ఏకరూపత, ప్రజా విశ్వాసాన్ని కలిగి ఉంటుందని చెప్పారు ఆయన. ఇక మన దేశానికి వచ్చినట్టయితే అదే మన కేంద్ర బ్యాంకు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం రిజర్వ్ బ్యాంక్ అని చెప్పి. ఈ రిజర్వ్ బ్యాంకు ఏకరూపతను కానీ ప్రజా విశ్వాసాన్ని కానీ సాధించడం కోసం తన గుత్తాధిపత్యం ద్వారా ఏ రకమైన చర్యలు తీసుకొని గుత్తాధిపత్యం సాధిస్తుంది? ప్రతి కేంద్ర బ్యాంకు కూడా నోట్ల జారీ చేసే గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నదని మల్లారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా భారతదేశంలో కూడా
మన ఎపెక్స్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నోట్లు జారీ చేసే గుత్తాధిపత్యం అనేది ఉన్నది. ఇటువంటి గుత్తాధిపత్యం ఉండటం వల్ల ఈ ఏక రూపం కానివ్వండి, లేకపోతే ప్రజల విశ్వాసం కానివ్వండి పొందటానికి వీలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చినట్లయితే రిజర్వ్ బ్యాంకు నోట్లన్నిటినీ జారీ చేస్తున్నది, అంటే అన్ని రకాల నోట్లని. అందుకనే ఆ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం దాని మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నాణ్యాలను జారీ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఏమంటున్నామంటే లీగల్ టెండర్ మనీ అంటున్నాం. అట్లాగే బ్యాంకులు జారీ చేసే ద్రవ్యం కూడా ఉంటుంది. దాన్ని పరపతి ద్రవ్యం లేకపోతే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటాం అన్నమాట. ఈ నోట్లను జారీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నది. దాన్నే కనిష్ట రిజర్వ్ పద్ధతి అని అంటాం అన్నమాట. ఈ కనిష్ట రిజర్వ్ పద్ధతి ప్రకారం కేంద్ర బ్యాంకు వద్ద అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కనీసం 200 కోట్ల రూపాయల నిలువని ఉంచాలి. ఈ 200 కోట్లలో 115 కోట్ల విలువ కలిగిన బంగారాన్ని, 85,000 రూపాయల విలువ కలిగిన విదేశ మారక ద్రవ్యాన్ని, 85 కోట్లు విలువ కలిగిన బంగారపు విలువల్ని అక్కడ విదేశ మారక ద్రవ్యాన్ని అక్కడ ఉంచాల్సి ఉంటుంది అన్నమాట. విదేశీ సెక్యూరిటీల రూపంలో పెట్టాల్సి విదేశీ సెక్యూరిటీల రూపంలో ఉంచాలి. దీన్ని ఆధారంగా చేసుకొని వర్తక వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని కావలసిన ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సరఫరా చేస్తుంది. ఇట్లా ఇప్పుడు గనక తీసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న చలామణిలో ఉండే నోట్లు కనుక తీసుకున్నట్లయితే 11,05,487 కోట్లు సరఫరాలో ఉన్నదండి. ద్రవ్యం మొత్తం ద్రవ్యం అంటే రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోట్లు కానివ్వండి, బ్యాంకులు సృష్టించే పరపతి కానివ్వండి, ఈ రెండింటినీ కలిపి చలామణిలో ఉండే ద్రవ్యం అంటాము. ఇన్ని కోట్లు 11 లక్షల కోట్లు సుమారుగా. అవును, 11 లక్షల కోట్లు చట్టబద్ధమైన ద్రవ్యం అన్నమాట. దీన్ని చలామణిలో ఉన్నదండి. దీన్ని బట్టి మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది నడిపించడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక మూల స్తంభంగా నిలబడుతుంది. అవునండి. ఇంతకుముందు మల్లారెడ్డి గారు చర్చను ప్రారంభిస్తూ ఆయన అన్నారు, కేంద్ర బ్యాంకు విధుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే కేంద్ర బ్యాంక్కి ఒక గుత్తాధిపత్యం ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ మొనోపలి ఉంటుంది. దాన్ని మనం అసలు భారతదేశంలో ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారనే విషయం మీరు చెప్పారు. ఇప్పుడు మనం అసలు కేవలం నోట్ల కరెన్సీ జారీ చేయడం వరకు, నోట్లు లేకుంటే కరెన్సీ జారీ చేయడం వరకే ఆర్బీఐ పరిమితం ఉందా, లేకుంటే ఇంకేమన్నా విధులు ఉన్నాయా? మల్లారెడ్డి గారు మీరు కాస్త మిగతా విధుల గురించి చెప్పినట్లయితే. నోట్లు జారీ చేయడానికి అదనంగా కూడా కొన్ని విధులను కేంద్ర బ్యాంకు నిర్వహించాల్సి ఉంటుందండి. ఇక రెండవ విధికి వచ్చినట్లయితే కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గా, ఏజెంట్గా, సలహాదారుగా పనిచేస్తుందండి. మామూలుగా వాణిజ్య బ్యాంకు తన ఖాతాదారులకు ఎలాంటి సౌకర్యాలని, సేవలని అందజేస్తుందో అలాంటి సేవలనే కేంద్ర బ్యాంకు ఆ దేశ ప్రభుత్వానికి అందజేస్తుంది. ప్రభుత్వానికి బ్యాంకర్గా కేంద్ర బ్యాంకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్ళనే వసూలు చేసి కేంద్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తుంది. అదే మాదిరి ప్రభుత్వం ఏమైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే ఆ చెల్లింపులను కూడా ఆ ప్రభుత్వం తరఫున కేంద్ర బ్యాంకు చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశ ప్రభుత్వపు ఆదాయ వ్యయ ఖాతాని, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని కూడా కేంద్ర బ్యాంకే నిర్వహిస్తుంది. ఇక ఏజెంట్గా కేంద్ర ప్రభుత్వం తరఫున బిల్లులని, చెక్కులను కూడా జారీ చేస్తుంది. ఆ దేశ ప్రభుత్వపు సెక్యూరిటీలని, ఆ దేశ ప్రభుత్వం జారీ చేసేటువంటి రుణాలని జారీ చేస్తుంది. ఆ దేశ ప్రభుత్వపు తరఫున చెల్లించాల్సినటువంటి చెల్లింపులని, సెక్యూరిటీల విమోచన అనుకోండి, రుణాల విమోచన అనుకోండి, దాన్ని కూడా కేంద్ర బ్యాంకు ఆ ప్రభుత్వానికి చేస్తుంది. సలహాదారుగా కూడా ఈ కోశ విధానాన్ని రూపొందించడంలో, ప్రణాళికలను రూపొందించడంలో, అదేవిధంగా బడ్జెట్లను తయారు చేయడంలో కూడా కేంద్ర బ్యాంకు
కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆ దేశ ప్రభుత్వానికి సలహాదారునిగా పనిచేస్తుంది. ఇక మూడో విధికి వచ్చినట్లయితే కేంద్ర బ్యాంకు ఆ దేశంలో పనిచేసే ఇతర బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తుంది. అంటే కేంద్ర బ్యాంకు బ్యాంకర్ టు ద బ్యాంకర్స్ బ్యాంకుగా పనిచేస్తుంది. ఇక్కడ బ్యాంకర్స్ బ్యాంకుగా ఆ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ బ్యాంకులకు, ప్రధానంగా షెడ్యూల్డ్ బ్యాంకులకు, ఈ షెడ్యూల్డ్ బ్యాంకులు వాటి రిజర్వులో, వాటి డిపాజిట్లలో కొంత మొత్తాన్ని రిజర్వుగా కేంద్ర బ్యాంకు దగ్గర ఉంచాల్సి ఉంటుంది. ఈ రిజర్వుని కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది, ఆ రిజర్వుకు సంరక్షకునిగా ఉంటుంది. అదే మాదిరి ఆ బ్యాంకులకు ఆర్థిక సహాయం అవసరం ఉంటే కేంద్ర బ్యాంకుని అప్రోచ్ అవుతాయి. కేంద్ర బ్యాంకు వాటికి రుణాలను కూడా మంజూరు చేస్తుంది. అదే మాదిరి వాణిజ్య బ్యాంకులు వాటి దగ్గర ఉన్నటువంటి బిల్లులని, ఖాతాదారులు వాణిజ్య బ్యాంకుల దగ్గర డిస్కౌంట్ చేసుకున్నటువంటి బిల్లులని రీడిస్కౌంట్ కూడా కేంద్ర బ్యాంకు దగ్గర చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఇతర బ్యాంకులకి ఎక్కడ ఆర్థిక సహాయం అందనట్లయితే అవి కేంద్ర బ్యాంకుని అప్రోచ్ అయ్యి కేంద్ర బ్యాంకుని ఆశ్రయించి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అందుకే కేంద్ర బ్యాంకుని లెండర్ ఆఫ్ లాస్ట్ రిజార్ట్, అంతిమ రుణదాత అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ ఈ వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు క్లియరింగ్ హౌస్గా కూడా పనిచేస్తుంది. అంటే బ్యాంకుల మధ్యన చెక్కులు, చెల్లింపులు, వసూళ్ళు అలాంటివి కూడా కేంద్ర బ్యాంకే చేస్తుంది. కేంద్ర బ్యాంకు ఆ దేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకుల అన్ని ఖాతాలను కూడా నిర్వహిస్తుంది. ఇక 4వ విధికి వచ్చినట్లయితే కేంద్ర బ్యాంకు ఆ దేశపు రిజర్వులకు రక్షణ కల్పిస్తుంది. ఇంతకుముందుకు ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు చెప్పారు, కేంద్ర బ్యాంక్ అనేది కరెన్సీని జారీ చేసేటప్పుడు కొంత కనిష్ట మొత్తంలో బంగారం నిల్వలు అయితే ఏంటి, ఫారెన్ సెక్యూరిటీస్ అయితేనేమి రిజర్వ్ రూపాల్లో ఉంచాలి. ఈ విధంగా ఉంచినటువంటి రిజర్వులని కేంద్ర బ్యాంకు వాటికి సంరక్షకునిగా ఉంటుంది, కస్టోడియన్గా ఉంటుంది. అదే మాదిరి విదేశీ మారకాన్ని కూడా కేంద్ర బ్యాంకు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ దేశపు కరెన్సీ యొక్క విలువ విదేశీ మార్కెట్లో, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఆ విలువను నిర్వహించాల్సినటువంటి బాధ్యత, విలువని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకోసమని ఈ కేంద్ర బ్యాంకు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ని, విదేశీ మారకాన్ని అమ్మడం, కొనడం కూడా చేస్తూ ఉంటుంది. ఇక చివరి విధికి వచ్చినట్లయితే ఇది అతి ముఖ్యమైన విధి. ఆ విధికి వచ్చినట్లయితే వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలను ఇవ్వడం ద్వారా పరపతిని సృష్టిస్తూ ఉంటాయి. ఈ పరపతిని ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు చెప్పినట్లు బ్యాంకు మనీ, క్రెడిట్ మనీ అంటాం. ఈ బ్యాంకు మనీ కూడా కేంద్ర బ్యాంకు జారీ చేసేటువంటి లీగల్ టెండర్ మనీతో కలిసి మొత్తం ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతూ ఉంటుంది. ఈ విధంగా చలామణి అయ్యేటువంటి మొత్తం ద్రవ్యాన్ని అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర బ్యాంకు ఉంటుంది. అందుకోసమని వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని, అంటే వాణిజ్య బ్యాంకుల పరపతి ద్రవ్యాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందుకోసమని వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని కేంద్ర బ్యాంకు కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా కేంద్ర బ్యాంకు మల్లారెడ్డి గారు ఇంతకుముందు సెంట్రల్ బ్యాంకు నిర్వర్తించే విధుల గురించి చాలా సూటిగా, స్పష్టంగా మన ప్రేక్షకుల ఉపయోగార్థం చెప్పారండి. అయితే ఈ ఒక్కొక్క విధి అనేది మన దేశానికి వచ్చినట్టయితే అదే సెంట్రల్ బ్యాంకు మనం ఆర్బీఐగా వ్యవహరిస్తాం. ఆ ఆర్బీఐ ఒక్కొక్క విధిని ఏ రకంగా నిర్వర్తిస్తుందనే విషయం కొన్ని ఉదాహరణలు తీసుకొని మనం చెప్పినట్టయితే కొంచెం కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటాను. కోటేశ్వరరావు గారు కాస్త మీరు వివరంగా చెప్పినట్లయితే. ఇంతకుముందు మనం చర్చ జరిపేటప్పుడు మల్లారెడ్డి గారు చెప్పారు, ప్రతి దేశంలోనూ ఒక కేంద్ర బ్యాంకు ఉంటుందని, ఆ కేంద్ర బ్యాంకు ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి కాకోకుండా కొన్ని ముఖ్యమైన విధుల్ని అన్ని కేంద్ర బ్యాంకులు నిర్వర్తిస్తాయి. అట్లాగే భారతదేశంలో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆ ముఖ్యమైన విధుల్ని మల్లారెడ్డి గారు చెప్పినట్లు ఈ ప్రభుత్వ బ్యాంకర్గాను, బ్యాంకులకు బ్యాంకర్గాను, అట్లాగే నిలువల సంరక్షకునిగాను, పరపతి నియంత్రణ విధిని, ఈ విధంగా
ముఖ్యమైన విధులన్నిటినీ నిర్వర్తిస్తూ ఉన్నది. ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే మొట్టమొదటిది ప్రభుత్వ బ్యాంకర్గా పనిచేయటం. భారతదేశానికి వచ్చినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బ్యాంకర్గా పనిచేస్తుంది. అంటే ఒక ఖాతాదారుడికి వాణిజ్య బ్యాంకు ద్వారా ఏ విధమైన బ్యాంకింగ్ సౌకర్యాలు లభ్యమవుతాయో అట్లాగే ప్రభుత్వాలకు కూడా ఈ కేంద్ర బ్యాంకు ద్వారా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రకమైన బ్యాంకింగ్ సౌకర్యాలు అనేవి ఏర్పడతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించిన చెల్లింపులు, వసూళ్లు ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు చేస్తూ ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహారాలు కూడా ఈ బ్యాంకే చూస్తూ ఉంటుంది. అందుకని నిర్దిష్టమైన ఒప్పందాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతోనూ అట్లాగే కేంద్ర ప్రభుత్వంతోనూ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ చేసుకున్న నిబంధనల ప్రకారం ఈ బ్యాంకర్గా వ్యవహరించడం జరుగుతుంది. అంటే రుణాల వసూలు అట్లాగే రుణాలు మంజూరు విషయంలోనూ అట్లాగే ప్రజల నుంచి రుణాల సేకరణ విషయంలోనూ కావలసిన సహాయాలని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అందిస్తూ ఉంటుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిర్దిష్టమైన నిలువల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచాలన్నమాట అండి. దానివల్ల ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, పంజాబ్ ప్రభుత్వం కానివ్వండి, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకి ఇవ్వవలసిన జీతభత్యాలకు కూడా సరైన నగదు లేకపోవడంతో రిజర్వ్ బ్యాంకును ఆశ్రయించి రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ మొత్తాలను తీసుకొని వాటి యొక్క చెల్లింపులు చేయటం జరిగింది. అంటే ఇంతకుముందు ఆయన అన్నారు లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిజార్ట్ అని, ఇంకా ఏమీ లేనప్పుడు ఇంకా రిజర్వ్ బ్యాంక్. ఇక్కడ ప్రభుత్వాలకు కూడా లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిజార్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. అట్లాగే ఇక బ్యాంకర్లకి బ్యాంకర్గా వ్యవహరించే పద్ధతిని కనుక తీసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2వ షెడ్యూల్లో చేర్చబడిన ప్రతి బ్యాంకుని ఏమంటామంటే షెడ్యూల్ బ్యాంకులు అంటాం అనమాట. ఈ షెడ్యూల్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర తమ యొక్క డిపాజిట్లలో నిర్దిష్టమైన శాతాన్ని నిల్వలుగా ఉంచాలి. అంటే కనీసం 3% నిల్వల్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలి. ఇటువంటి నిల్వల శాతాన్ని 15% వరకు పెంచే అధికారం ఈ రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంక్రమించిందనమాట. అంటే దీని ద్వారా వాణిజ్య బ్యాంకుల వద్ద ఎంత నిల్వలు ఉంచాలి అనే విషయాన్ని ఈ కేంద్ర బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లా వాణిజ్య బ్యాంకులకి తమ అవసరాల నిమిత్తం ఈ బ్యాంకు దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పులు అడిగిన వాళ్ళందరికీ ఇస్తారా అని అంటే అట్లా ఇవ్వరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ బ్యాంకు చేసే ట్రాన్సాక్షన్స్ ఏమిటి, అది ఈ ఇచ్చిన రుణాలని ఏ విధంగా ఉపయోగిస్తున్నది, అంటే ఉదాహరణకి స్పెక్యులేటివ్ వ్యవహారాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి రుణాలని అడిగినట్లయితే సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం అటువంటి రుణాలను మంజూరు చేయకోకుండా తగిన సమాచారాన్ని మరలా సేకరించి ఆ విధంగానే కావలసిన పద్ధతుల్లో రుణాలని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉన్నది అన్నమాట. ఇకపోతే మామూలుగా సంరక్షకునిగా పనిచేస్తుంది అంటున్నాం. ఏ దేశంలో అయినా కూడా కావలసిన నిలువలు కేంద్ర ప్రభుత్వం వద్ద కాకుండా ఈ కేంద్ర బ్యాంకు దగ్గర ఉంటుంది. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మన విదేశ మారక ద్రవ్యపు నిలువలు అనేవి ఉంటాయి. అట్లాగే బంగారపు నిలువలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను నేను, నోట్ల జారీ చేసే విషయంలో కనిష్ట రిజర్వ్ పద్ధతిని అనుసరించి కొన్ని నిలువలు ఉంచాలి అన్నాం. ఈ నిలువల్ని విదేశ మారకపు చెల్లింపులు చేయటానికి ఉపయోగించకూడదు. అవి ఆ రిజర్వుల్ని ఏ విధమైన మార్పు కూడా చేయకూడదు. అవి కాక వచ్చిన ఈ విదేశ మారక ద్రవ్యాన్ని, ఈ బంగారపు నిలువల్ని దేశంలో ఉండే ద్రవ్య విలువల్ని పరిరక్షించడానికి, తర్వాత అంతర్గతంగా ఉండే ద్రవ్యపు విలువల్ని పరిరక్షించడానికి, అంటే ఎక్స్చేంజ్ రేట్ని, మార్కెట్ రేట్లను స్థిరీకరించడానికి ఈ సెక్యూరిటీలని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద దాదాపు 35,000
500 బిలియన్ల విలువ కలిగిన విదేశ మారక ద్రవ్యపు నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట అండి. రావు గారు, మీరు చక్కగా అసలు ఈ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక సెంట్రల్ బ్యాంక్ చేయాల్సిన ఫంక్షన్స్ని ఎంత ఖచ్చితంగా, ఎంత పటిష్టవంతంగా ఈ దేశాన్ని చేయడం కోసం పాటుపడుతుందనే విషయం స్పష్టంగా చెప్పారండి. ఇప్పుడు అసలు ఇప్పటిదాకా జరిగిన చర్చా కార్యక్రమాన్ని కనుక మనం కొంచెం క్లోజ్గా ఎగ్జామిన్ చేసినట్టయితే ఈ కమర్షియల్ బ్యాంక్స్కి దాంతో సెంట్రల్ బ్యాంక్కి ఒక ఖచ్చితమైన సన్నిహిత సంబంధం ఉంది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఈ సన్నిహిత సంబంధం అనేది కేవలం పోలికల వరకేనా, లేకుంటే ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? ఈ తేడాలంటూ ఏమైనా ఉన్నట్టయితే ఆ తేడాలు ఏంటో మల్లారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు. సుధాకర్ గారు మీరు అన్నట్లు వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు దగ్గర సంబంధం ఉంటుంది. అయితే కేంద్ర బ్యాంక్ అంటే ఏంటో ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు అర్థం చెప్పారు. అయితే వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటో మొదలు మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ తేడాల గురించి మనం చర్చించుకుందాం. వాణిజ్య బ్యాంక్ అంటే మామూలుగా ప్రజల నుంచి డిపాజిట్లను వివిధ రూపాల్లో సేకరించి అవసరం ఉన్న వారికి అప్పు రూపంలో అప్పులను మంజూరు చేసి, రుణాలను మంజూరు చేసి తమ ఖాతాదారులకు వివిధ రకాలైన సేవలు అందించే బ్యాంకులని వాణిజ్య బ్యాంకులు అంటాం. ఇక తేడాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు వివిధ విషయాల ఆధారంగా మనం ఆ తేడాలని చర్చించుకోవచ్చు. అది యాజమాన్యం ఆధారంగా, రుణ ద్రవ్య విషయాల ఆధారంగా, అవి వ్యాపార ఉద్దేశం ఆధారంగా, పరపతి సృష్టి ఆధారంగా, ఈ విధంగా ఎన్నో విషయాల ఆధారంగా మనం ఈ అంశాల ఆధారంగా ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా చేసుకోవచ్చు. ఇప్పుడు యాజమాన్యం ఆధారంగా మాట్లాడుకున్నట్లయితే కేంద్ర బ్యాంక్ అనేది కేంద్ర ప్రభుత్వపు అధీనంలో ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు జాతీయ బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు. జాతీయ బ్యాంకుల విషయంలో అయితే ప్రభుత్వ అధీనంలో ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉంటాయి. ఇక వ్యాపార ఉద్దేశానికి వచ్చినట్లయితే ఇంతకుముందుకు సుధాకర్ గారు చెప్పారు, కేంద్ర బ్యాంక్ అనేది ప్రజా శ్రేయస్సుని, దేశ ఇంట్రెస్ట్ని, నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. అదే వాణిజ్య బ్యాంకులు అయితే లాభం కోసం, ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. ఇక వాణిజ్య బ్యాంకులు ప్రజలకు రుణాలను మంజూరు చేస్తాయి. అదే కేంద్ర బ్యాంక్ అయితే ప్రభుత్వానికి, వాణిజ్య బ్యాంకులకు రుణాలని మంజూరు చేస్తాయి. ఇక కేంద్ర బ్యాంకు అనేది నోట్లు జారీ చేస్తున్న ముందుకు మనం వివరించుకున్నాం. దాని లీగల్ టెండర్ మనీ, చట్టబద్ధమైన ద్రవ్యం అంటాం. అదే వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి ద్రవ్యాన్ని బ్యాంకు మనీ అంటాం. ఇక ప్రభుత్వంతో వీటి సంబంధానికి వచ్చినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర బ్యాంకుకు, వాణిజ్య బ్యాంకులకు కూడా ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. అయితే కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వంతో దగ్గర సంబంధం ఉంటుంది, చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. అదే వాణిజ్య బ్యాంకులకైతే కేంద్ర బ్యాంకు ద్వారా మాత్రమే ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. ఇక క్రెడిట్ క్రియేషన్కి వచ్చినట్లయితే ఈ వాణిజ్య బ్యాంకులు, ఇది అతి ముఖ్యమైనటువంటి వాణిజ్య బ్యాంకుల విధి. అదేవిధంగా ఇంతకుముందు ప్రొఫెసర్ రావు గారు చెప్పినట్లు కేంద్ర బ్యాంకు విధి కూడా. వాణిజ్య బ్యాంకులు అవి ప్రజల నుంచి సేకరించినటువంటి డిపాజిట్ల ఆధారంగా పరపతిని, అది రుణాలని మంజూరు చేస్తాయి. ఆ విధంగా బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విధంగా సృష్టించే ద్రవ్యం కూడా మొత్తం చలామణి ద్రవ్యంలో ఉంటుంది. ఇలాంటి ద్రవ్యాన్ని అదుపు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత కేంద్ర బ్యాంకు ఉంటుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ని, పరపతిని సృష్టిస్తూ ఉంటే కేంద్ర బ్యాంకు అటువంటి పరపతిని దేశావసరాలకు అనుకూలంగా దాన్ని క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. అది అవసరానికంటే మొత్తం ద్రవ్యం తక్కువ ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి కూడా కేంద్ర బ్యాంకు చర్యలు తీసుకోవాలి. దీన్ని కేంద్ర బ్యాంకు పరపతిని నియంత్రిస్తుంది అని చెప్తాం. మల్లారెడ్డి గారు, మీరు చెప్తూ చాలా తేడాలు చెప్పేటప్పుడు లాస్ట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. చాలా ఆసక్తికరంగా ఉంది. అది పరపతి నియంత్రణకు సంబంధించింది. అసలు పరపతి నియంత్రణ అంటే ఏమిటి, పరపతి నియంత్రించాల్సిన అవసరం ఏమిటి అనే విషయాల్ని రావు గారిని అడిగి మనం తెలుసుకుంటే అసలు పరపతి నియంత్రణ చేయాల్సిన అవసరం ఏంటో, దాని ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రొఫెసర్ రావు గారు. పరపతి అంటే మనం ఇంతకుముందు చెప్పుకునేటప్పుడు 2 రకాలైన ద్రవ్యాలు అనేవి ఉంటాయి అని చెప్పాం. ఒకటి రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కలిసి జారీ చేసే లీగల్ టెండర్ మనీ. 2 బ్యాంకులు సృష్టించే పరపతి. బ్యాంకులు సృష్టించే పరపతి అంటే ఏమిటి? రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నోట్లను ప్రజలు చలామణిలోకి తీసుకుని వచ్చి తమకు కావలసిన అవసరాలను తీర్చుకుని మిగతా నోట్లన్నీ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల వద్ద పెడతారు. వాటిని ఏమంటామంటే ప్రాథమిక డిపాజిట్లు అంటాం అన్నమాట. ఈ
ప్రాథమిక డిపాజిట్లు అనేక రకాలుగా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, కరెంట్ డిపాజిట్స్ కావచ్చు, సేవింగ్స్ డిపాజిట్స్ కావచ్చు, మరి ఏ ఇతర రకాలైన డిపాజిట్లు అయినా కావచ్చు. ఈ డిపాజిట్లను ఆధారంగా వాణిజ్య బ్యాంకులు రుణాల్ని మంజూరు చేస్తాయి. అంటే మీరు అడగచ్చు, అవి ప్రజల డబ్బు కదా, వాటిని రుణాలుగా ఎట్లా మంజూరు చేస్తాయి అని. కానీ ఇక్కడ ఒక సూత్రాన్ని వాణిజ్య బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి. ప్రజలు తాము దాచుకున్న మొత్తాలని అందరూ అంత మొత్తాలని ఒకేసారిగా తిరిగి తీసుకోరు అనే ప్రమేయాన్ని దృష్టిలో పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు రుణాలుగా మంజూరు చేస్తాయి. ఇట్లా రుణాలుగా మంజూరు చేసే ప్రక్రియను ఏమంటామంటే పరపతి అంటాం. అంటే సృష్టి, డిపాజిట్స్ క్రియేట్ లోన్స్. ఎస్, పరపతి సృష్టి అంటాం అన్నమాట. అదే డిపాజిట్స్ ఆధారంగా చేస్తున్నా, డిపాజిట్స్ ఓన్లీ క్రియేట్ లోన్స్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్ ఎస్. మా రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు, ప్రొఫెసర్ రావు గారు, డాక్టర్ మల్లారెడ్డి గారు, ఇద్దరు మా స్టూడియోస్కి వచ్చి మా పట్ల మీ పట్ల చాలా ఏకాగ్రతతో మీకు సమాధానం చెప్పినందుకు గాను ఇద్దరికి నా కృతజ్ఞతలు. మా యూనివర్సిటీ తరఫున, నా తరఫున. ప్రశ్నలు పంపించాల్సిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 46, హైదరాబాద్ 5,33,000.